స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ టీవీ కార్యక్రమం ద్వారా పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా ప్రార్థిస్తూ అనేక విధాలుగా మరి ఆత్మీయ మేలులు పొందుకున్న దాన్ని బట్టి కూడా మరి పొందుకుని మీరు ఇచ్చే ప్రార్థన సహకారాన్ని బట్టి కూడా మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాల కొరకు మీరందరూ ప్రార్థన చేసి మరి దేవుని సన్నిధిలో నిర్విటారంగా ఇవి కొనసాగేటట్లు నూతన సంవత్సరంలో కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా సువార్త అందరికీ అందేటట్లుగా మీరు అందరూ ప్రార్థించి సహకరించాలని దైవజనుడిగా నేను ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరియు ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములు తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పెను. దేవుడి వచనం దీవించును గాక. బిడ్డలారా, ఒకనొక టైంలో ప్రభు చుట్టూ అంటే ఆయనతో ఎప్పుడు కూడా అనేక వేల మంది ప్రజలు గుమికూడి ఉండేవారు. జనసమూహం ఎక్కువగా ఆయనతో ఉండేది. ఎందుకంటే ఆయన ఎన్నో మేలులు చేస్తూ వ్యాధిగ్రస్తులు స్వస్థపరుస్తూ ఎన్నో విధాలుగా సహకారం ప్రజల్ని ఇది చేస్తున్న దాన్ని బట్టి అనేకులు గుంపులుగా వేల మంది ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటూ జనసమూహం ఉండేవారు. అందుకని ఒకసారి మనం కపెర్నహూములో ఆయన సొంత ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పక్షవాతం గలవాడిని జనులు మోసుకొని తీసుకొస్తే అక్కడ ఇంటి వాకిటైన కూడా స్థలం లేదంట. అంత జనసమూహం ఆ యొక్క ఇంట్లో ఉన్నారు. అందువల్ల ఖాళీ లేకపోయిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పైకప్పు విప్పి రంధ్రం చేసి అక్కడి నుంచి ఆ యొక్క మంచంతోనే ఆ పక్షవాత గలవాడిని ఆయన దగ్గర దింపినట్టు. అంటే ఎక్కువ జనసమూహంలో ఆయన చుట్టూ ఉండేవారు. అయితే ఇక్కడ మొట్టమొదట ఆయన చేసింది ఏంటంటే ఆ జనసమూహాలను ఆయన పంపివేశారు. ముందు జనాలందరినీ కూడా వారు ఎవరిళ్ళకు వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పారు. తర్వాత శిష్యులు కూడా ఇప్పుడు ఆయనతోటే ఉండేవారు. ఇప్పుడు శిష్య సమూహము ఆయనతో ఉంటూ ఆయన చేసిన కార్యాలు చూస్తూ ప్రార్థిస్తూ అలా ఉండేవారు. అయితే ఆ శిష్యులు కూడా ప్రభు మీరు దోణి ఎక్కి అద్దరికి, అంటే బహుశా మరి రేపటి దినాన్ని అక్కడ ఏదైనా మీటింగ్ జరగవచ్చు, ప్రభు అక్కడ అటెండ్ అవ్వచ్చు, కనుక ముందుగానే శిష్యుల్ని అద్దరికి మీరు ఆ దరికి వెళ్ళిపోమని చెప్పి ఆయన ఒక్కడే ఏకాంతముగా మరి ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థనలో గడిపినట్లు పగలంతా లేకపోతే ఆ సాయంత్రం వరకు కూడా ప్రార్థనలో ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సాయంకాలమున ఆయన ఏకాంతంగా అక్కడ ఉన్నారు అని ఉంది. చూడండి, దయతో ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. సరే, ప్రార్థన చేయుటకు
ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళిపోయి. ఇక్కడ 2 మాటలు మనం గమనించుకోవాలి. మన జీవితంలో కూడా మనకి ఎంతోమంది మనుషులు ఉండొచ్చు, మన చుట్టూ జనసమూహాలు ఉండొచ్చు, మరి సంఘస్థులు ఉండొచ్చు, లేకపోతే గ్రామస్తులు, మీ కుటుంబీకులు ఉండొచ్చు, ఇలాగ అనేక రకాల ప్రజలు ఉండొచ్చు. కానీ మరి దైనందిక జీవితంలో మాత్రం మనం వారిని ప్రార్థన నిమిత్తం వారిని మనం పక్కకి పెట్టే వారంగా ఉండాలి, అంటే దూరపరిచే వారంగా ఉండాలి. మనుషులను అంటే ఎల్లప్పుడూ మనుషులతోటే మనం ఉండి మాట్లాడుకోవడమే కాకుండా కొంత సమయం దేవునికి ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం కావాలని ఇక్కడ ఈ మాట ద్వారా నేర్చుకుంటున్నాం. పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం లేచిన కాడి నుంచి బోల్డ్ పనులు చేసుకోవచ్చు. పనులు అనేవి ఎన్ని చేసుకున్నా అలాగ ఉంటాయి, చేసి కొలుదుగా పనులు వస్తూనే ఉంటాయి పని చేసుకోవడానికి. అలాగే మనుషులు మాట్లాడే కొలుదుగా మనుషులు వస్తూనే ఉంటారు. అయితే మనము ఇక్కడ ప్రభువు చేసినట్లుగా ఆయన మనుషులందరినీ పంపివేసి శిష్యులను కూడా ధోని ఎక్కి వారు అద్దరికి వెళ్ళిపోవాలని వారిని కూడా పంపి ఆయన ఒక్కడే ఏకాంతముగా తండ్రి దగ్గర కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి ప్రార్థన ఉంది, రెండోది కొండ ఎక్కి ప్రార్థన చేయటం. అంటే జనరల్గా ఈయన ఒలీవల తోటని కొండల ప్రదేశంలో ఆ యొక్క ఏరియా అలా ఉంటుంది కనుక కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన కొండల మీద ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అలాగే రూపాంతరపు కొండని ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినట్లు చూస్తున్నాం. అంటే మామూలు ప్రదేశం కంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దాని అనుభవం వేరు, దాని అనుభూతి వేరుగా ఉంటుంది. అప్పుడు మనకి ఆకాశమే కనపడుతుంది, కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులు, వాళ్ళ వాయిస్లు అండ్ ఆ సౌండ్లు, బస్సుల సౌండ్లు, కారు సౌండ్లు, ఈ సౌండ్ అనేది ఏమి ఉండదు. మనకి కొంత ఎత్తైన ప్రదేశానికి కొండ మీదకి వెళ్తే అది ఆకాశమే మనకి మెయిన్ కనపడుతుంది, కింద భూమి మీద ఉన్నాయన్నీ కూడా మనకి ఏమి కనపడదు. ఇది ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఒకటి. రెండోది ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది కూడా ఒక మంచి అలవాటుగా మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? కనుక మన జీవితంలో, దైనందిక జీవితంలో, అంటే రోజువారీ జీవితంలో మరి దైవికంగా మీరు ఉండొచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, లేకపోతే అందరితో మాట్లాడి దేవుని గురించి చెప్పినా, లేకపోతే ఎన్నో పనులు నీకు ఉన్నప్పటికీ కొంత సమయం అనేది దేవుని కొరకు కేటాయించి అందులో ఆ సమయంలో మనుషుల్ని ఏంటి, పనులేంటి అన్నీ వదిలి, మరి జనులను వదిలిపెట్టి పనులను వదిలి ప్రభు సన్నిధిలో ఏకాంతంగా ఒక ఉన్నతమైన ప్రదేశంలోకి, లేక నీ గదిలోనికో ఎవరో చూడకుండా, ఎవరు వాయిస్ వినపడకుండా, లోక వైపు మనసు వెళ్ళకుండా ఉండే ప్రదేశంలో మనము వెళ్ళి ప్రార్థన చేయటం వల్ల అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో విలువైందిగా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఈయన ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కి సాయంకాలం వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలమైన మనం కూడా ప్రార్థన జీవితం అనేది మనకు ఉండాలి. ప్రార్థన శక్తి ఉండాలి, మనసు ఉండాలి, సమయాలు ఉండాలి, ఒక స్థలం అనేది ఉండాలి. ఈ 4 విధానాలుగా ఏ వ్యక్తిలో ఈ 4 లక్షణాలు ఉంటాయో అతడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టు అన్నమాట. ప్రార్థన శక్తి ఉంటుంది, ప్రార్థన నేర్చుకుంటాడు, ప్రార్థన సమయాలు ఉంటాయి, అలాగే ప్రార్థన శక్తి ఉంటుంది, ప్రార్థన మనసు ఉండి ప్రార్థించేటువంటి బిడ్డలుగా ప్రార్థిస్తూ ఒక దైవికమైన విధానంలోకి వెళ్ళే గొప్ప అనుభవం ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రార్థన మనం చేసే పిల్లలుగా మనం ఉండాలి. ఇప్పుడు రెండవ భాగం ఏంటంటే, అదే మనం నేర్చుకునే ఇదే పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ శిష్యులు వారిని ప్రభు శిష్యులను అద్దరికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళుతూ ఉంటే అప్పటికా ధోని దరికి దూరముగా ఉండగా, అప్పుడు వాళ్ళ ప్రయాణం ఇంకా సాగుతానుంది, దరికి దూరముగా ఉంది.
ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇప్పుడు దోణిను అలలు కొడుతున్నప్పుడు దోణి ఏమవుతుంది? ఇటు అటు ఇటు అటు, ఎదరికి ముందుకి, ఆ సైడ్కి ఈ సైడ్కి ఊగుతుంది అనమాట. ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో గలిబిలి పడుతున్నారు. ఎందుకంటే ఈ గాలి ఇంకా ఎక్కువైతే అలలు ఈ దోణిలోకి వచ్చేసి దోణి నిండిపోతే దోణి మునిగిపోద్ది. దానివల్ల వీళ్ళు ఎంతో భయంతో, ఎంతో ఆందోళనతో వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. బిడ్డలారా, యేసు అక్కడ ఆయన చూడండి, భయానక పరిస్థితుల్లో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. చూసారా ఈ యొక్క 4వ జామున అనగా ఇంకా కొన్ని గంటలకి తెల్లవారుతుంది అనగా 4వ జామున ఆ యొక్క ప్రభు సముద్రం మీద నడిచి వారి వద్దకు వచ్చాడు. హల్లెలూయా. చూసారా, మనం కష్ట సమయంలో ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఆపదలో లేక అపాయములో భయానక పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రభు మన దగ్గరికి వస్తాడు. మనల్ని అపాయము నుండి ఏదైతే ప్రమాదం మనం ఎదుర్కోబోతున్నామో, ఏ కష్టాన్ని అయితే మనం అనుభవించాలనుకుంటున్నామో దాని నుండి మనల్ని విడిపించడానికి ప్రభు ఎప్పుడు కూడా మన మధ్యకి దిగి వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే. మనము విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇటువంటి సమయంలో, ఆపదల్లో, కష్టముల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో మనము ఈ భయానక పరిస్థితులు వచ్చినప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రభు మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. చూడండి, వీళ్ళు ఆపదలో ఉన్నారని తెలిసి ఆయన 4వ జామున సముద్రం మీద నడిచి వారి మధ్యకి వచ్చినట్లు. సరే, సముద్రం మీద నడవడం అంటే ఎంత గొప్పదో. ఎవరైనా అలా నడవగలరా? ఎవరూ చేయలేని, ఎవరూ నడవలేనటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి విధానం అక్కడ ప్రభు వారికి చూపించారు. వచ్చి వారితో ఒక మాట అని వారి వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే ఆ సముద్రం మీద ఆయన నడిచి రావటం చూసి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. సరే, జనరల్గా మనం అక్కడ రాయబడినట్లే కాదు, ఇక్కడ కూడా ఎక్కువగా ఈ ప్రపంచంలో మనుషులందరికీ కనబడేవి ఏంటంటే భూతాలే. అవేని ఇప్పుడు అవుతాయంటే భయానక పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవే మనకు ఎదురుపడతా ఉంటాయి, అవే కనిపిస్తూ ఉంటాయి. అలాగా ఇక్కడ ప్రభువు ఆ సమయంలో వారిని సముద్రం మీద నడిచి వస్తుంటే వీళ్ళు అనుకుంటున్నారంటే భూతం వచ్చేస్తుందని ఇంకా భయపడిపోయి కేకలు వేయటం మొదలెట్టారు. బిడ్డలారా, ఈ లోకంలో అపవాది భయం అనేది మనుషులకి ఎంతో ఉంది. అపవాది వస్తే భయపడిపోతాం, భూతం వస్తే కేకలేస్తాం. ఎందుకంటే ఆ అపవాది చాలా భయంకరమైన వాడు, మానవుల్ని పాడు చేసేవాడు, మానవుల్ని నరహంతకులుగా చేసేవాడు. అతడు మా భూతం వచ్చిందంటేనే ఎందుకు గడగడలాడతామంటే ఏదో విపత్తు, ఏదో కీడు, అదేంటంటే ఏదో శోధన, ఏదో గలిబిలి, ఏదో నష్టం కలిగిస్తాయి. అందువల్ల వీళ్ళు ఆ భూతం వస్తుందని భయపడిపోయారు. కానీ ఇక్కడ యేసు వచ్చారు వారి దగ్గరికి. హల్లెలూయా. యేసు వచ్చి వారితోటి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఆ మాటే మన ప్రసంగం యొక్క ముఖ్య మూలపాఠం. ఏంటంటే కేకలు వేస్తూ ఉంటే వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునిడి, నేనే, భయపడకూడని వారితో చెప్పను. ఈ మాటలు ప్రభువు మాటలు, దేవుని మాటలు. అంటే సాతాను మాటలు అయితే భయం పెట్టే మాటలు, మనల్ని కృంగదీసే మాటలుగా ఉంటాయి, బలహీనపరిచే మాటలుగా ఉంటాయి, ఆందోళనకు గురి చేసేవారుగా ఉంటుంది సాతాను విధానం. అయితే ఇక్కడ ప్రభువు దేవుని విధానం ఎలాగుందంటే ధైర్యము తెచ్చుకునేది.
ఒకటో మాట ఏమంటున్నాడండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుని పిల్లలు ధైర్యంగా ఉంటారు. ధైర్యం అనేది ఇక్కడ దేవుడిచ్చేది ధైర్యం. ధైర్యం తెచ్చుకోండి. నేనే అంటే ఆయనే, నేను నీకు సహకారం చేయడానికి ఉన్నాను, సహాయం చేసేవాడిని, నేను ఆదరించేవాడిని, మిమ్మల్ని బ్రతికించడానికి వస్తున్నాను, మిమ్మల్ని బాగు చేయడానికి వస్తున్నాను. ఇగో మీరు ప్రమాదంలో ఉన్నారు, ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని విడిపించి అద్దరికి చేర్చడానికి నేను వస్తున్నానని నేనే అన్నాడు. నేనే అంటే ఉన్నవాడు అనివాడు అని అర్థం. మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన నువ్వెవరు, నీ పేరేంటని అడిగితే నేను ఉన్నవాడను అనివాడనై ఉన్నానని మోషేతో దేవుడు పేరు చెప్పినట్లు ఉన్నవాడు అనువాడు నేనే అంటే నేను ఉన్నవాడను అనువాడను. కాబట్టి ఆయన నేనున్నాను మీకు అని నేనే అంటున్నాడు. అందుగురించి నేనున్నాను కనుక మీరు ఎలాగుండండి, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి అని ప్రభు చెప్తున్నాడు. భయము పడొద్దు అంటున్నాడు. అందువల్ల ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేనున్నాను. అది ఆ 3 మాటలు మనం నేర్చుకోవాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ధైర్యంగా ఉండాలి. భయపడేవారిని ఉండకూడదు. ఎందుకంటే ప్రభు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలిగి మంచి మాటలు మాట్లాడుతూ, విశ్వాసం మాటలు మాట్లాడుతూ, ధైర్యం కలిగిన వారంగా, భయపడనటువంటి వారంగా, చక్కటి ఆత్మీయ బలాన్ని కలిగిన పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా సరే ఏదైనా అపాయమునకు లేక ఏదైనా ఉపద్రవానికి లేక వ్యాధికి కానీ ఏదైనా గురైనప్పుడు భయపడిపోతున్నారేమో. అయితే ప్రభువు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్న ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవులు ఎన్నో రకాలైన భయములతో ఉన్నారు, ఎన్నో భయములు. ఈ భయాలన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా మరణ భయము. వీళ్ళకున్న భయం ఏంటంటే, ఈ గాలి ఎదురయ్యి అలలు కొట్టినప్పుడు అలలలో దోణి అలల చేతి నిండిపడిపోయి మునిగిపోతుంది, మనం ఈ యొక్క సముద్రంలో మునిగి చనిపోతామని మరణ భయం. ఇప్పుడు నేను మా హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువుకుని ఇదే అంశం మళ్ళా వచ్చే వారం కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఈ మానవుడు అసలు సైతానుడు, ఈ భూతం అన్నా సరే సాతానుడు అనమాట. అంటే భూతం అని పేరు వచ్చింది కాబట్టి దాని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. అసలు నిజానికి వాళ్ళు భయపడటం కరెక్టే. ఇప్పుడు కూడా ఈ లోకంలో అనేక మంది ఈ భూతాలని కొలిసి భూతాలకి నైవేద్యాలు వేయటం, లేకపోతే అవి కోరుకున్న ఇవ్వడం కారణం ఏంటంటే భయపడి, వాటికి భయపడే వాటికి నైవేద్యాలు, పూజలు, అర్పణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లేకపోతే చంపేస్తాను మిమ్మల్ని, మీ గ్రామాన్ని నాశనం చేసేస్తాను, మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారిగా చేసేస్తానని అవి మరణ భయాన్ని తీసుకొస్తాయి. అది మనం చదువుకుందాం. అందువల్లే మానవుడు వాటిని సేవించి పూజించడం, వాటికి రకరకాల నైవేద్యాలు, బలులు అర్పించడం ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాను వినండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అదే పిల్లలంటే ఎవరు? మానవులైన మనము అన్నమాట. ఎలాంటి వారంగా ఉన్నాం? రక్త మాంసములు కలిగిన వారంగా ఉన్నాం, శరీరులుగా ఉన్నాం. పైన శరీరము, లోన రక్తము, శరీరము మాంసం, రక్తం మాంసం, పైన శరీరం. ఇది మన స్ట్రక్చర్ అనమాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, మనల్ని భయపెట్టేవాడు ఉన్నాడు లోకంలో, అపవాది అని ఉన్నాడనమాట. వాడు ఎలాంటి వాడంటే మరణము యొక్క బలము గలవానిని, మరణానికి గురి చేస్తున్నాడు, భయాందోళనకు గురి చేసేస్తున్నాడు, బలహీనతలకు గురి చేసేసి మానవుల్ని చంపేస్తున్నాడు. అర్థమైందండి? మానవుల్ని హతమార్చాలని మరణ భయము గలవానిని, అనగా అపవాదిని. అది సరే, అపవాది ఎలాంటి వాడు? మరణ బలము కలిగినవాడు. మనం అపవాది అంటే ఏదో
చిన్నగా తలస్తాం, అదేం చేస్తాడా, లేకపోతే అలాగే ఏదో చీపురి చాటు కొట్టేస్తే వెళ్ళిపోతాడు, లేకపోతే కర్రట్టు కొస్తే వెళ్ళిపోతాడు అనుకుంటాం. అబ్బెబ్బే అలా ఉండదండి. వాడు వచ్చినట్లయితే అనేక కీడులు చేయటమే కాదు, మన ప్రాణాలు సైతము తీసేసుకునే గొప్ప బలం వాడికి ఉంది. అందుకే యేసుప్రభు కూడా యోహాను సువార్తలో ఆయన శిష్యులకు మాట్లాడుతూ అపవాది మొదటి నుండి వాడు నరహంతకుడు అని ప్రభు చెప్తున్నాడు. అది కూడా అంటే మరణానికి గురి చేసేవాడని యోహాను సువార్తలో ఆ మాట మనం చదువుకుంటే తర్వాత మనం ముగించేద్దాం. 8వ అధ్యాయము 44 వచనం, యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. సరే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సరే సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సరే, సత్యమే లేదు. వాడు అన్ని అబద్ధములాడినప్పుడు తన స్వభావం బట్టి మాటలాడును. వాడు అబద్ధికుడును, సరే అబద్ధికుడును అబద్ధమునకును జనకుడనై ఉన్నాడు. అబద్ధము ఆడేవారు అందరికీ తండ్రి అన్నమాట. జనకుడు తండ్రి. 2వ వచనంలో కింద ఏమనుంది, అబద్ధికునికి జనకుడనై ఉన్నాడు. మాటలు అబద్ధాలన్నీ నేర్పిస్తాడు. మనుషుల్ని నరహత్య చేసేవాడుగా నరహంతకుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఆయన మొదటి నుండి కూడా ఎందుకు వచ్చాడు, ఆయన రక్తమాంసములు ధరించి అంటే మరణము యొక్క బలము గనవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఎందుకు వచ్చి యేసయ్య ఎందుకు మరణించాడు అంటే ఆ మరణము ద్వారానే సాతానుని జయించడానికి. ఏ మరణ భయం చేత మానవుల్ని చంపుతున్నాడో అలాగా ఆ మరణాన్ని కూడా ఆయన అనుభవించి ఆ మరణ భయము నుండి మానవులను విడిపించడానికి యేసు నరుడుగా వచ్చాడు. అది కింద వచ్చిన జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి మానవులు అందుకనే దానికి లోబడిపోయి ఉన్నారు. మానవులందరూ కూడా భయపడిపోయి జీవితకాలం అంతా కూడా ఆ దాస్యమునకు మరణ భయం చేత లోబడిపోయి ఇంకేమీ చేయలేక అలాగే ఉండిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి నరుడుగా రావడం కారణం ఒకటి ఏంటంటే మానవుని వచ్చి సిలువలో మరణించడం గల కారణం ఏంటంటే మానవుల్ని పాపము నుండి విడిపించడానికి ఒకటి, విడుదల ఇవ్వడానికి. రెండోది రోగముల నుండి అనారోగ్యము నుండి బలహీనతల నుండి స్వస్థపరచడానికి 2. మూడవది ఇదిగో అపవాది క్రియల నుండి లయపరిచి ఆ క్రియల నుండి ఆ భయము నుండి ఆ భయము నుండి దాస్యముల నుండి మానవులను విడిపించడానికే యేసు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు అపవాది అయితే మానవుల్ని చంపేవాడుగా పాడు చేసేవాడుగా ఉన్నాడు. యేసయ్య అయితే మానవులను బ్రతికించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే ఆయన విశ్వసిస్తే మనం బ్రతుకుతాం. ఆయన మనల్ని బాగు చేస్తాడు, రక్షణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, చక్కటి ఆత్మీయ జీవితం కలిగి అపవాది నుండి విడుదల పొందుకొని దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా మనం సిద్ధపడగలం. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి. బిడ్డలారా, మన పాపం విషయంలో లేకపోతే మనకున్న వ్యాధుల విషయంలో లేక సాతాను పెట్టి శోధనలు అన్నిటిలో కూడా మనము భయపడే వారంగా ఉండకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యం తెచ్చుకుని భయపడకుండా ఉండాలి. అందుకనే ప్రభు ఈ యొక్క మాట వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే భయాందోళన ఉన్నట్టు. అలాగే ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దైవజనుడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే లోకంలో ఉన్న మానవులందరూ కూడా అనేకులు ఈ రకంగానే పరిస్థితులను బట్టి వారు ఎదుర్కొనే ఆపదలను బట్టి వారున్న స్థితిగతులను బట్టి అది కుటుంబ విధానం అవనివ్వండి, ఆర్థిక విధానం అవనివ్వండి, వారి జీవితాల్లో వారు ఎదుర్కొనే బలహీనతలు ఎన్నో విధాలుగా మానవుడు భయములకు చెందుతున్నాడు. ఇదిగో అలాంటి వారందరికీ శుభవార్త ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. యేసు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు, మిమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు, మిమ్మల్ని ఆ అపవాది యొక్క
ఆ భయముల నుండి, ఆ భూతము యొక్క భయముల నుండి, శరీర వ్యాధుల నుండి, పాపం వల్ల వచ్చే జీతం మరణము నుండి విడిపించి మిమ్మల్ని లేవనెత్తి బాగు చేసి బ్రతికించి నిత్య జీవమునివ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చాడనే సంగతి ఆయన ఉన్నవాడు అనివాడై ఉన్నాడు. ఆయన యుగయుగములు కూడా జీవిస్తూ ఉన్నాడు. మరణించాడు కానీ మళ్ళీ మూడో దినాన తిరిగి లేచి సజీవుడై ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభు ఉన్నాడని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రతి విషయమును ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రార్థన ఆలకించే ప్రభు ఈ వీళ్ళని ఎలాగో ఆదుకోవడానికి వచ్చి ఆదుకుని మాట్లాడి ఆ తర్వాత ఆ గాలి అన్నీ కూడా అద్దరికి వాళ్ళు చేరిపోయినట్లుగా మన జీవితంలో కూడా మళ్ళీ చక్కటి నెమ్మదినిచ్చి నెమ్మలనిచ్చి శాంతి సమాధానంనిచ్చి ఆనందాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవన్నీ తీర్చి గొప్ప ధననిధినికి ఇచ్చి చక్కగా జీవింపచేసి కడకి పరలోకం లేక నిత్య జీవానికి తీసుకెళ్ళేవాడే ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన్ని మనం విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం. ప్రతి సమస్యలో ఆయన మిమ్మల్ని ఆదుకొని ఆదరించాలని కోరుతూ ఇదే యొక్క పాఠాన్ని మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనము ఇతరులకి క్రైస్తవులుగా మనం ఇతరులకి ఎలాగ ధైర్యం చెప్పాలో, ఎలాంటి విశ్వాసం మాటలు చెప్పి వారిని దేవుని యొక్క కార్యాలు చూసేవారిగా చేయాలో అది వచ్చే కార్యక్రమం మనం నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, లోకరక్షక యేసయ్య నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న బిడలు ఈ సమయంలో ఎవరైనా ఏ భయములతో, బలహీనతలతో, లేక మరణ భయం చేత అపవాది పెట్టే భయం కలిగి, బలహీనత కలిగి, నేను చనిపోతానేమో, లేకపోతే అలాగని ఆలోచనలతో ప్రమాద స్థితిలో ఉన్నాను, నేను అనుకుంటున్నారేమో తండ్రి. అటువంటి వారికి ధైర్యం తెచ్చుకున్నట్టు నేనే భయపడకుండా అన్నట్లుగా ఈరోజు అటు వారితో మీరు మాట్లాడండి. నువ్వు ఉన్నావో, నేను ఉన్నాను, భయపడొద్దని నువ్వు ధైర్యం చెప్పేటువంటి వాడుగా వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని ఎలాగ దరికి చేర్చావు, అలాగే వాక్యం వింటున్న బిడ్డల్లో కూడా గొప్ప కార్యాలు చేసి వారి జీవితాలు గొప్ప మేలు చేసి వారిని కూడా నిత్య జీవనకు నడిచి వెళ్ళే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.